మీకు ఆ పట్టాలు ఇప్పించే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి చొరవ తీసుకోమని చెప్పి ఓ రిప్రజెంటేషన్ తీసుకొని నేను శ్రీధర్ గారు కలెక్టర్ దగ్గరికి వెళ్లి కలెక్టర్తో త్వరలోనే మాట్లాడతామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ మీ అభిమానాన్ని ఎప్పుడూ కూడా ఇట్లాగే చూపించాలని, గతంలో మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి రాబో కాలంలో కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. ఎప్పుడు కూడా నా ప్రజలు, నా బీసీస్, నా ఎస్సీస్, నా ఎస్టీస్, నా మైనార్టీస్ అనుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మరి ఒక నాయకత్వం వహించడం చాలా అవసరం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో. రాబో కాలంలో మరి ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా శ్రీధర్ గారికి, మారుతి గారికి, స్థానిక నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి మీ అందరికీ తెలుసు, మల్లా విజయప్రసాద్ గారు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా మరి పనిచేసినప్పుడు మరపల్లి ఉండాలేవట్లో మంచి వినాయకుడి గుడి నిర్మించారు. అక్కడ శివాలయం నిర్మించారు, యోగా బిల్డింగ్ నిర్మించారు. ఇక్కడ మాణిక్యం గారిది మరి సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మించారు. మీరు ఎయిర్పోర్ట్ వైపు వెళ్తే సాకేత్పురంలో వినాయకుడి గుడి కట్టించి సారే విగ్రహాన్ని పూర్తి నిర్మాణం కోసం ఆయనే మనకి సాకేత్పురంలో వినాయకుడి గుడి, మసీదు, చర్చు 3 కూడా రాత్రి తెల్లవారు 3 వరకు 4 వరకు ఉండి మరి ఆయన అక్కడ గుడిలన్నీ కూడా నిర్మించడం జరిగింది. మన ప్రాంతంలో కూడా అమ్మవారి టెంపుల్ కి పూర్తి 100కి 100% విజయప్రసాద్ గారు నేను బాధ్యత తీసుకుని నిర్మిస్తామని చెప్పినప్పుడు ఒక చోటా నాయకుడు మీకు వస్తా ఉన్నాడు, డ్రాయింగ్లు పట్టుకొని నేను కట్టేస్తానని చెప్పి 100 సంవత్సరాలైనా కూడా ఆ నాయకుడు మీకు ఒక్క ఇటుకు కూడా బెడ్డ కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి సాయిబాబా గుడి అంబేద్కర్ లో విజయప్రసాద్ గారి సహకారంతో పూర్తిగా నిర్మించి ఈ నాయకుడు అక్కడ ₹1,00,000 ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వకుండా తప్పించుకున్న తిరిగి పరిస్థితి. ఇప్పుడు మేము చూడలేదు, గూడలేట్ల కాళీమాత టెంపుల్ కడతా ఉన్నాం. 100% కూడా 50% పని అయిపోయింది. మరి ఈ రోజు గుడి, అమ్మవారి గుడి కడతామంటే వాళ్ళు అడ్డుకుంటా ఉంటున్నారు. మరి మీకు గుడి కావాలా, మాటలు కావాలా, మరి విజయప్రసాద్ గారి సహకారంతో మేము నిర్మించి తీరుతామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం.